కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు అథమెటిక్తో స్టార్ట్ చేసిన యూ ఆర్ ద రైట్ ప్లేస్. వెల్కమ్ టు మై ఛానల్ కాంపిటేటివ్ ఎరా. స్పీడ్ మ్యాథ్తో స్టార్ట్ చేయండి. ట్రిక్స్ అన్ని నేర్చుకోండి, క్యాలిక్యులేషన్స్ అన్ని ఈజీగా క్రాక్ చేయండి. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని మంచిగా స్కోర్ చేయండి. అథమెటిక్లో మ్యాక్సిమం మెంబర్స్ టైం మేనేజ్మెంట్లో ఫెయిల్ అవుతారు. వీడియో ఎండ్ వరకు చూడండి. స్పీడ్ మ్యాథ్లో ఫస్ట్ ఎడిషన్తో స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఈ వీడియోలో అయితే ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ అయితే చూద్దామండి. ముందుగా ఎడిషన్స్ చూద్దాం. ఈ వీడియోని మీ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరొకరు ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా ప్రిపేర్ అవ్వడానికి, టైం కూడా సేవ్ అవుతుంది ఈ ట్రిక్స్ అప్లై చేయడం వల్ల. ఈ స్పీడ్ మ్యాథ్ ఎందుకంటే మనం ప్యూర్ మ్యాథ్స్ అంతా కూడా క్యాలిక్యులేషన్స్లో ఈజీగా అవుతుందండి ఫస్ట్ స్పీడ్ మ్యాథ్ నేర్చుకోవడం వల్ల. ఎడిషన్లో ఇదే టైప్ 1 అండి. 34 + 28 ఉంది కదండి. మనకు తెలిసిన క్యాలిక్యులేషన్ ఎలా అంటే, మనం వన్స్ ప్లేస్ నుంచి యాడ్ చేసుకుంటూ వస్తాం. 8 + 4 2, 1 క్యారీ చేస్తాము. 3 + 2 5, 5 + 1 6, 62. ఇలా అనేది ఆన్సర్ చేస్తాం కదండి. ఇప్పుడు టైప్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈజీగా. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలానే నెక్స్ట్ ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేయండి, టాపిక్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 34 + 28. ఇక్కడ వన్స్ ప్లేస్ నుంచి వచ్చాం కదండి యాడ్ చేసుకుంటూ. ఇక్కడ మనం టెన్స్ ప్లేస్ నుంచి అయితే యాడ్ చేసుకొని వద్దాం. యాడ్ ఫ్రమ్ టెన్స్ ప్లేస్, ఓకేనా అండి. టెన్స్ ప్లేస్ నుంచి యాడ్ చేసుకుంటూ రావాలి. ఎలా అంటే 30 + 20, 30 + 4 వేరేగా రాసుకొని 28 ఉంది కదండి. 20 + 8 వేరేగా రాసుకోవాలి. 30 + 20 50 + 4 + 8 12 = 62. మీరు అంతగా కన్ఫ్యూజ్ అయితే ఇవి స్టార్టింగ్లోనే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇది సింపుల్గా ఉంది కదరా బాబు, మళ్ళీ ఎందుకు టైప్ 2 ఈ ట్రిక్ని చెప్తుంది అక్క అని అనుకోకండి. ఇలా కనుక మీరు చేస్తే టైం సేవ్ అవుతుంది. ఇదంతా మైండ్ క్యాలిక్యులేషన్లో చేయాలి. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం నేనైతే ఈజీగా ఇక్కడ సైడ్న రాస్తున్నాను. 30 + 2 50, 4 + 8 12, 50 + 12 62. అట్లా మైండ్లోనే మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకో సమ్ చూద్దామండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇలాగ సైడ్లో ఎగ్జాంపుల్ లాగా రాస్తున్నానండి ఎక్స్ప్లెనేషన్ అంతా. ఇప్పుడు వేరే సమ్ కూడా చూద్దాము. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా నీట్గా అర్థమయ్యేటట్టు. అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. 58 + 87. 58 + 87 ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఇప్పుడు చెప్పిన మనం టైప్ 2 ట్రిక్ లాగా. 50 + 80 ఎంత? 130. 8 + 7, 8 + 7 ఎంత? 15. 130 + 15 ఎంత? 145. ఇలాగా ఈ ఎక్స్ప్లెనేషన్ లేకుండా, సైడ్ ఎక్స్ప్లెనేషన్ రఫ్ వర్క్ లేకుండా అనదర్ సమ్. 96 + 78. 90 + 70 ఎంత? 160. 6 + 8 ఎంత? 14. 174 వస్తుందండి. 174 మీరు ఇలా మైండ్లోనే క్యాలిక్యులేషన్ చేస్తూ ఇక్కడ వేసేయాలి. మనకి వితిన్ సెకండ్స్లోనే ఆన్సర్ చేశాను చూసారా. అనదర్ మోడల్లో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డబల్ డిజిట్స్ చూసాండి. 63 + 48 + 57. 57. ఇప్పుడు దీనికి ఆన్సర్ కూడా ముందు చెప్పిన టైప్ 2 ట్రిక్ లానే దీనికి కూడా టెన్స్ డిజిట్స్ వేరేగా యాడ్ చేయాలి, యూనిట్ డిజిట్స్ వేరేగా యాడ్ చేయాలి. 60 + 40 + 50. ఇదంతా 150 అయింది. 3 + 8 + 7 = 18. క్యాలిక్యులేషన్స్ మాత్రం షార్ప్గా ఉండాలండి. వితిన్ సెకండ్స్లోనే చూసారా ఆన్సర్ చేసేసాను. 168 వచ్చింది. వితిన్ సెకండ్స్లోనే ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. అలాగా మనం స్పీడ్ మ్యాథ్ అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి. నెక్స్ట్ 3 డిజిట్స్లో చూద్దాం. 867 + 934. దీనికి కూడా 100 డిజిట్స్ వేరేగా, టెన్స్ డిజిట్స్ వేరేగా, యూనిట్ డిజిట్స్ వేరేగా యాడ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అండి ఈజీగా. 800 + 900 = 1700. 60 + 30 = 90. 7 + 4 = 11. మొత్తం ఆన్సర్ 1801. చూస్తున్నారు కదా, 1801 అనేది ఆన్సర్ వచ్చింది. ఇంతవరకు ఎడిషన్స్ చూసారు కదా. ఇప్పుడు సబ్ట్రాక్షన్స్ చూద్దాం. ఇప్పుడు సబ్ట్రాక్షన్స్ చూద్దామండి. నేను మళ్ళీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. టైం సేవ్ అయ్యే ట్రిక్స్ ఇవన్నీ మన ఛాలెంజెస్లో
టైప్ చేసుకోవడానికి, అలానే ఎగ్జామ్స్లో కూడా మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు సబ్ట్రాక్షన్స్ 72 మైనస్ 45. సో మనం చిన్నప్పుడు ఎలా చేస్తాము, టైప్ 1 ఇది చిన్నప్పుడు నేర్చుకున్న టెక్నిక్ ఇది. 72 మైనస్ 45. సో ఇక్కడ 5 పెద్దగా ఉంది, 2 చిన్నగా ఉంది కాబట్టి మైనస్ చేయడం కాదు. సో ఇక్కడ 10 సో ఇక్కడ 7 దగ్గర నుంచి 10 బార్, ఇది 7 టెన్స్ ప్లేస్లో ఉంది కదా, 7 నుంచి ఇక్కడ 10s బారో తీసుకుంటే ఇక్కడ 12 అవుతుంది కదండి. 12 మైనస్ 5 అనేది 7 వస్తుంది, 7. సో ఇక్కడ 6 అవుతుంది కదండి, 7 ప్లేస్లో 6 ఉంటుంది కాబట్టి 6 మైనస్ 4 అనేది 2 ఉంటుంది. సో 27 ఉంటుంది ఆన్సర్. సో ఇలా కాకుండా టైప్ 2లో నేను చెప్పే విధంగా ప్రిపేర్ అవ్వండి. సో 72 మైనస్ 45. ఇప్పుడు ఆన్సర్ అంతా ఇప్పుడు మనం ఎడిషన్స్లో చూసాం కదండి, టైప్ 1 అండ్ టైప్ 2 చూసాం కదా. టైప్ 2 మెథడ్లోనే సేమ్ ఇదే మెథడ్లో సబ్ట్రాక్షన్లో కూడా ఫాలో అయిపోతాం. 70 మైనస్ 40, 2 మైనస్ 5. సో టెన్స్ ప్లేస్ అండ్ యూనిట్స్ ప్లేస్ని సపరేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అండి ఈజీగా. సో చూసారు కదా, 30 మైనస్ 3 27 వచ్చింది కదా ఆన్సర్. సో ఇప్పుడు అనదర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 64 మైనస్ 37. 64 మైనస్ 37. సో ఇప్పుడు కూడా ముందు టెన్స్ ప్లేస్ అండ్ యూనిట్స్ ప్లేస్ని సపరేట్ చేయాలి. 60 మైనస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు 30. 4 మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 3. సో ఇప్పుడు ఆన్సర్ వచ్చింది కదండి 27. సో అలానే థర్డ్ ఎగ్జాంపుల్ 85 మైనస్ 57. సో ఇది కూడా అలానే సపరేట్ చేయండి. మైండ్ క్యాలిక్యులేషన్లో వితిన్ సెకండ్స్లోనే మీకు ఆన్సర్ రావాలి. అలా క్యాలిక్యులేట్ చేయడం వల్ల మీకు మైండ్ పవర్ అనేది పెరుగుతుంది. సో థింకింగ్ లెవెల్ కూడా పెరుగుతుంది. చూసారు కదా, సెకండ్స్లోనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది 28. సో ఇప్పుడు ట్రిపుల్ డిజిట్స్లోని చూద్దాం. సో ఇవి కూడా అంతేనండి, టైప్ 2 ట్రిక్ చెప్పాను కదా. సో ఇవి కూడా అలానే సేమ్ యాజ్ ఫాలో అయిపోతే సరిపోతుందండి. సో ఇప్పుడు 800 మైనస్ 300 ఈజ్ ఈక్వల్స్ టు 500 వస్తుందండి. సో ఇక్కడ మీకోసం చేసి చూపిస్తాను. 800 మైనస్ ఇక్కడ 300 వస్తుంది. 300 ఈజ్ ఈక్వల్స్ టు 500. సో నెక్స్ట్ 50 మైనస్ 20. హండ్రెడ్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, యూనిట్స్ ప్లేస్ కూడా 3 కూడా సపరేట్ చేయాలండి. సో ఇప్పుడు ఈ 3 కూడా యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది 553. చూసారు కదా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. 624 మైనస్ 487. సో మైండ్ క్యాలిక్యులేషన్స్ మీరు చేయాలి. 600 మైనస్ 400 ఈజ్ ఈక్వల్స్ టు 200. 40 మైనస్ 80 ఈజ్ ఈక్వల్స్ టు -40. 2 మైనస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు -5. సో ఇలా మైండ్ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటే వెంటనే మైండ్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, టైం సేవ్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 200 మైనస్ 45 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది చెప్పండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 155 ఆన్సర్ అనేది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, టైప్ 1కి టైప్ 2కి ఎంత టైం టేకెన్ తీసుకుంటున్నారు. పక్కన అలారం లేదా షాప్ వాచ్ పెట్టుకోండి. టైప్ 1 చేయడానికి మీరు క్యాలిక్యులేషన్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నారు, టైప్ 2కి చేయడానికి ఎంత క్యాలిక్యులేషన్స్ తీసుకుంటున్నారు. సో ఇది కాకుండా ఇవన్నీ కూడా వీడియో పాజ్ చేసి ఇవి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తే తర్వాత బెటర్గా పెర్ఫామ్ చేయగలరు. సో మీకోసం కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ ఇచ్చాను. వీడియోని పాజ్ చేసి ట్రై చేయండి. ఆన్సర్స్ అనేవి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ మీద మీకు ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఇచ్చాను, కొన్ని 8 క్వశ్చన్స్లో ఇచ్చానండి. సో ఇవన్నీ కూడా మీరు ట్రై చేయండి తప్పక. మీరు ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేస్తేనే బాగా పెర్ఫామ్ చేయగలరు ఎగ్జామ్స్లోని. ఎంత టైమర్ పెట్టుకోండి, ఎంత టైంలోనే ఎంత ఆన్సర్ ఫాస్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోండి, 1కి 2. సో ఇవన్నీ ట్రిక్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అలానే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కూడా కమెంట్ చేయండి. మన 90 డేస్ ఛాలెంజ్ని మీరు కూడా ఫాలో అయ్యి ఈ ట్రిక్స్ అన్నీ నేర్చుకొని ఈజీగా సింపుల్గా పర్ఫామ్ చేయండి. ఎగ్జామ్స్లో మంచిగా మార్క్స్ గెయిన్ చేయండి. కరెంట్ అఫైర్స్ కూడా డైలీ అప్డేటెడ్లో ఇస్తాను, ఫాలో చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.